బాస్ సీజన్ 8 లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా నడుస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది నాగమణికంటనే. నాగమణికంట 7వ తరగతి నుంచి నానా కష్టాలు పడ్డాను, నాన్నను పోగొట్టుకున్నా, పెంపుడు తండ్రి చేత అవమానాలు పడ్డా, అమ్మ చనిపోయింది, అమ్మ శవాన్ని కాల్చడానికి కట్టెల కోసం కూడా అడుక్కున్నా, నా భార్య దూరమైంది, నా కూతుర్ని దూరం చేసింది అంటూ బిగ్ బాస్ సీజన్ 8 లో నాగమణికంట ఎమోషనల్ గా చేసిన కామెంట్స్ మీలో ఎంతమందికి గుర్తుంది? అవును, నాగమణికంట జెన్యూన్ అని మీలో ఎంతమంది కనిపిస్తాడు? మీ ఒపీనియన్ ని కమెంట్స్ రూపంలో చెప్పండి. నిజానికి ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు మణికంఠతో పాటు అక్కడున్న కంటెస్టెంట్స్ చాలా మంది తీవ్రంగా భావోద్వేగానికి గురయ్యారు. ఇక ఈ ఎపిసోడ్ చూసిన ఆడియన్స్ కూడా పాపం మణికంఠ అంటూ సింపతి ఫీలింగ్ చూపించారు. అయితే మణికంఠ తన పెంపుడు తండ్రి గురించి చేసిన కామెంట్స్ పైన తాజాగా తన చెల్లి అయితే రియాక్ట్ అయింది. సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘ పోస్ట్ అయితే పెట్టిందనమాట. మా ఫ్యామిలీ గురించి నా బ్రదర్ రీసెంట్ గా బిగ్ బాస్ హౌస్ లో మాట్లాడిన విషయాలు నా దృష్టికి వచ్చాయి, అందుకే దీనిపైన ఒకసారి క్లారిటీ ఇవ్వాలని ఈ పోస్ట్ పెడుతున్నా. మా నాన్న తనకి స్టెప్ ఫాదర్ అంటూ అన్నయ్య చెప్పడాన్ని నెగటివ్ కోణంలో చూడకండి. తన స్వీయ అనుభవం అభిప్రాయాన్ని నిజాయితీగా మా అన్నయ్య చెప్పాడంతే. ఇక మా అమ్మ చనిపోయిన తర్వాత తను ఇల్లు వదిలి వెళ్లిపోవడం పూర్తిగా అన్నయ్య సొంత నిర్ణయమే. ఎవరు తనని ఇంట్లో నుంచి వెళ్లిపోమని చెప్పలేదు, బలవంతం కూడా పెట్టలేదు. తను తీసుకున్న నిర్ణయం తనకి కరెక్ట్ అని అనుకునే అన్నయ్య బయటికైతే వెళ్లిపోయాడు. ఇక మా జీవితంలోని ప్రతి విషయంలో నాన్న చాలా బలంగా మాతోనే ఉన్నారు, మాపై చాలా ప్రేమ కురిపించారు, ఆయన ఓ రియల్ ఫాదర్ అని నిరూపించారు. అయితే మా అన్నయ్య చెప్పిన మాటలు పూర్తిగా తన సొంత విషయం, దాన్ని షేర్ చేయడానికి కూడా నేను గౌరవిస్తున్నా. అయితే ఫ్యామిలీ అనేది చాలా రిలేషన్లు బంధాలు నుంచి ఏర్పడుతుంది కదా, సో అందుకని ఇలాంటి సందర్భంలో మాకు సపోర్ట్ గా ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్స్. అందరూ పాజిటివ్ గా ఉందాం, బిగ్ బాస్ షో గెలవడానికి అన్నయ్యకి సపోర్ట్ చేద్దాం, మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా, థ్యాంక్ యూ సో మచ్ అంటూ మణికంఠ సోదరు అయితే పోస్ట్ పెట్టింది. సో దీంతో ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారిపోయింది.